శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 60 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 61వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని నమస్కరించుకుందాం. వ్యాస మహర్షికి జయ, सन्नान्य महाराज की जय, समंत गुरु साईनाथ महाराज की जय. कालेनाल्पेन राजर्षे रामः कृष्णस्य गोकुले अकृष्ट जानुभि पद्भिर् विचक्र मधुरं जसा. ఇది కూడా చెప్పుకున్నామని నిన్న. గోకులంలో అంతటా హాయిగా తిరుగుతున్నారు. ఎవరు? బలరామకృష్ణుడు. ఆటల పాటల్లో అంటే కొంచెం నడక వచ్చిందనమాట కదా, అది చెప్పుకున్నాం కదా. తతస్తు భగవాన్ కృష్ణో వయస్వైర్వ్రజ బాలకై సహరామో వ్రజ స్త్రీనాంచి క్రీడే జనయన్ముదం. అన్నయ్య బలరాముడితోటి కూడి క్రీడిస్తూ అక్కడ గోకులంలో ఉన్న గోపాంగన్న అందరినీ కూడాను ఆనందింపచేస్తూ ఉన్నాడు ఆయన. కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష కౌమార చాపలం శృణ్వత్వా కిల తన్మాతుర్ ఇతి హోచు సమాగత. అన్నీ చెప్పడానికి వీల్లేదు. చిన్నపిల్లలు ఎన్ని చేష్టలు చేస్తుంటారు కదా, వాటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ చిలిపి చేష్టలు చేస్తున్నట్ట కృష్ణుడు బాల్య చాపల్యం చేత. చూడటానికి అవి ముద్దు మురిపాలు కురుస్తున్నా ఆ అల్లరి పనులని తట్టుకోలేకపోతున్నారు గోపికలందరూ కూడాను. యశోదమ్మ దగ్గరికి వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. వత్సాన్ ముంచన్ క్వచిత సమయే క్రోశ సంజాత సహ స్థేయం స్వాత్యధిపయ కల్పితైస్తేయ యోగై మర్కాన్ భోక్షాన్ విభజితి సచేత్ నాప్తి బాండం వినతి ద్రవ్యాలాభే సగృహ కుపితో యాచుపక్రోశ్చతోకానమ్మా. నీ కొడుకు దుడుకు చేష్టలకు అంతు లేకుండా పోయిందమ్మా. పాలు పితికే సమయం రాకపోయినా లేగలను తీసుకెళ్లి ఆవుల దగ్గర విడిస్తున్నారమ్మా. మేము కోపంతో మందలిస్తే పరిహాసంతో నవ్వుతున్నాడు, మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నాడు. మా ఇళ్లలో ప్రవేశించి కమ్మని పాలుని పెరుగుని దొంగిలించి స్వయంగా తాను తినడమే కాదు, తోటివారికి అంతేకాదు కోతులకు కూడా పెడుతున్నాడమ్మా. బహుశా అంటే రామావతారంలో వానరులు సహాయం చేశారు కదా, అది గుర్తుపెట్టుకొని పెడుతున్నాడేమో అని వాళ్ళు అంటాం కాదు, మనం అనుకోవాలి. కుండలను కూడా పగలగొడుతున్నాడమ్మా, వెన్న కుండల్ని. వెన్న దొరక్కపోతే మాపై కోపించి మా చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు కాళ్ళు వచ్చినాయి కదా వీళ్ళకి, చంటి పిల్లల్ని ఏడిపించి అంటే గిల్లి పారిపోతున్నాడమ్మా. హస్తాగ్రాహ్యే రచయితి విధిం పీఠకోలు ఖలాద్యై చిత్రం అంతర్హితవయన శక్య భాండేషు తద్విద్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్ధ ప్రదీపం కాలే గోప్యో యర్హి గ్రహకృత్యేషు సువ్యగ్రచిత్త. అమ్మా, మేము కష్టపడి మీ కొడుకులకు అందకుండా పైన ఎక్కడో కడుతున్నాం మా పాలు పెరుగు వీటిని. వీళ్ళు నీ కొడుకులు ఏం చేస్తున్నారంటే ఒక పీట మీద ఇంకో పీట వేసి ఎక్కి లాగుతున్నారమ్మా వాటిని. అంతేకాకుండా తోటి పిల్లల్ని వాళ్ళ భుజాల మీద ఎక్కి దొంగిలిస్తున్నారు. రాళ్లతో కొట్టి కుండలకు చిల్లులు పెట్టి ఆ చిల్లులోంచే వచ్చేదాన్ని నాకుతున్నారమ్మా. మరి ఈ ఆగడాలు కొనసాగిస్తున్నారు నీ పిల్లలు. ఏ బంధాక్షాన్యుషతి కృతే మోహనాదీని వాస్తు స్థేయోపాయే విరచిత కృతి సుప్రతీకో యథాస్తే.
యుక్తం స్త్రీభి సభయనయనా స్త్రీ ముఖాలోకినీభి వ్యాఖ్యాతార్థ ప్రహస్తముఖి నహ్యుపలాబ్ధుమైక్షత్. తల్లి ఇన్ని అల్లరి పనులు చేస్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే మేమేదో దొంగలం అని మా మీద అంటున్నాడు. వాళ్ళు యజమానులు, మేము దొంగలం అన్నట్టుగా. ఆ తర్వాత మా ఇళ్లలో మూత్రం కూడా విసర్జిస్తున్నారమ్మా నీ పిల్లలు, అపవిత్రం చేస్తున్నారు. ఏమి ఎరగిన వాళ్ళలాగా బొంగమూత పెట్టుకొని పెద్ద విగ్రహంగా నిలబడుతున్నారు, బిత్తర చూపులు చూస్తున్నారు. ఇలా యశోదమ్మతో పలికారు. అప్పుడు ఆమె ఏం చేసింది? మెదలకుండా ఊరుకుందట, ఏమనకుండా. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చకోరా హారతి సద్గురునాథ దేవ.